దేవాదాయ శాఖ పరిధిలోని గవి మఠంలో పనిచేసిన ఉద్యోగి కంచె చేను మేసిన చందంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబ సభ్యుల పేరిట రికార్డులో రాయించుకున్నారు. ఆలస్యంగా ఇది వెలుగు చూశాక ఆయనపై మొక్కుపడి చర్యలతోనే అధికారులు మమా అనిపించారు. దీంతో ఆయన దర్జాగా మళ్లీ ఉద్యోగంలోకి చేరి పదోన్నతి పొందారు. మఠం భూములు మాత్రం ఆయన కుటుంబ ఆధీనంలోనే ఉన్నాయి. తీసికట్టుగా మారిన దేవాదాయ శాఖ పనితీరుకు ఈ ఘటనే నిదర్శనంగా చెప్పవచ్చు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉన్న గవి మఠానికి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి 3000 ఎకరాల వరకు భూములున్నాయి. గతంలో ఈ మఠంలో కారుణ్య నియామకం ద్వారా గుమాస్తాగా ఉద్యోగం పొందిన ఎం మల్లికార్జున మఠం భూముల్నే కొట్టేశారు. అనంతపురం జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా చేళ్లగుర్కి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 111-బిలో 3.35 ఎకరాలు, 114లో 19.05 ఎకరాలు కలిపి మొత్తం 22.40 ఎకరాల్ని మల్లికార్జున, అతని సోదరుడు, సోదరి తదితర కుటుంబ సభ్యుల పేరిట కర్ణాటక రెవెన్యూ రికార్డుల్లో పేరెక్కించుకున్నారు. వాటి ఆధారంగా పట్టాదారు పాస్ పుస్తకాలు గతంలో పొందారు. ఈ భూములు అనంతపురం, ఉరవకొండ, బళ్ళారి జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నాయి. వీటి విలువ ఎకరానికి 50 లక్షల రూపాయలకు పైనే ఉంది. అంటే మల్లికార్జున కుటుంబ సభ్యులు కొట్టేసిన మఠం భూముల విలువ 10 కోట్లకు పైనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. గతంలో మఠం ఈవోగా పనిచేసిన ఓ అధికారి మఠానికి చెందిన భూముల వివరాలతో ఆస్తుల జాబితా తయారు చేశారు. అప్పటి వరకు మఠం భూములపై సరైన రికార్డులు లేవు. ఆస్తుల జాబితా తయారు చేయడంతో చేళ్లకుర్కి వద్ద 22.40 ఎకరాలు మఠానికి చెందిన భూమి ఉందని గుర్తించారు. అయితే దానికి మఠం ఉద్యోగి మల్లికార్జున, అతని కుటుంబీకులు పాస్ పుస్తకాలు తయారు చేయించి సొంతం చేసుకున్నట్లు తేరడంతో ఆయన్ను దేవాదాయ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. తరువాత ఆ భూములు వెనక్కిచ్చేస్తానంటూ కేవలం తెల్ల కాగితంపై రాసిచ్చి తరువాత మఠం పేరిట మ్యూటేషన్ చేయలేదు. ఇవేమీ పట్టించుకోని అధికారులు ఆ భూముల్ని లీజుకిచ్చేందుకు వీలుగా వేలం నిర్వహణకు కొంతకాలం కిందట సిద్ధమయ్యారు. అయితే ఆ ఉద్యోగి సోదరుడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. ఇప్పటికీ ఆ ఉద్యోగి మల్లికార్జున పేరిట ఉన్న భూమిని వెనక్కివ్వలేదు. ఈ భూములన్నీ కర్ణాటక ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద తమకు దక్కినట్లేనంటూ వితండవాదం చేస్తున్నారని తెలిసింది. ఇంత జరిగినా దేవాదాయ శాఖ అధికారులు అతనిపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తేశారు. దీంతో అప్పటికే గుంతకల్లు సమీపంలోని కసాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో సూపరింటెండెంట్ గా పదోన్నతి పొందిన ఆయన ప్రస్తుతం గ్రేడ్ 1 ఈవోగా గుంతకల్లు గ్రూప్ ఆలయాల ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఇలా దేవాదాయ మఠం భూమిని కాజేసిన ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించాలని, అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకునే యోచన చేయలేదు. తాజాగా ఈ నెల మొదటి వారంలో దేవాదాయ శాఖ కమిషనర్ రాష్ట్రంలోని 31 పెద్ద మఠాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గవిమఠం భూమిని ఉద్యోగే కొట్టేసిన అంశంపై చర్చ జరిగింది. పైగా ఆయనకు పదోన్నతి లభించిన విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. దీంతో ఆయనపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించారు.